హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీకి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఒక 10-15 పడతాయి పచ్చిమిర్చి, 2 ఉల్లిగడ్డలు, 1 కప్పు పెరుగు, సరిపడా కారం, సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, హోల్ గరం మసాలా, పట్ట, లవంగ, యాలకులు, సాజీన, జీలకర్ర. ఇది మసాలా ధనియాల పొడి వేయించి పట్టుకొని పెట్టుకున్నది, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నది. ఇది కడిగి పెట్టుకున్నది కేజీ చికెను. కేజీ బియ్యం 5 నిమిషాల ముందే కడిగి పెట్టుకున్నా. నెయ్యి కావాల్సినంత, ఇది బగారా. ఫస్ట్ గిన్నె పెట్టి నీళ్ళు పోసుకోవాలి. రైస్ కోసం చెక్క వేస్తున్నా, 1 యాలకు, 1 లవంగ, కొంచెం సాజీరా. ఇది రైస్ కోసం. కొంచెం సాల్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆకు 2 ఆకులు వేసుకోవాలి, బిర్యానీ ఆకు. కొంచెం 1 స్పూను గీ వేసుకోవాలి, నెయ్యి. పెరుగు 1 కప్పుడు పెరుగు వేసుకుంటాను. ఒక స్పూను కారం వేస్తున్నా. సగం స్పూను సాల్ట్ వేస్తుంది. కొంచెం పసుపు, హాఫ్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇట్లా తెల్లగా ఉంటే కొంచెం కారం పడుతుంది. నేను కొంచెం కారం వేసుకుంటాను. దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ పోస్తున్నా. కొంచెం నెయ్యి వేస్తుంది. ఇలా చెక్క, యాలకులు, లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం జీలకర్ర, చూడండి, కొంచెం పచ్చిమిర్చి, బాగా ఎర్రగా వేగాలి. నీళ్ళు మసిలినాయి, దీంట్లో రైస్ వేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్లో అల్లం వేసిన, లైట్గా.
ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. కొంచెం అల్లం వేసుకోండి, ఒక స్పూన్ వరకు. పసుపు వేసుకోండి. ఇప్పుడు కలిపిన చికెన్ వేసుకోవాలి. ఇక్కడ కలుపుకోవాలి. బగారాకు కొత్తిమీర కొంచెం వేసుకోండి. దీంట్లో ధనియా పొడి వేయించి పట్టింది. ధనియాలు, మిరియాలు, యాలకులు, పట్ట అన్నీ వేయించి పట్టినాయి మసాలా వేసి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకోవాలి. కొంచెం ఉడకాలి. కొంచెం ఉడికితే ఇందులో వేస్తున్నా. స్టవ్ తక్కువ పెట్టుకోండి. కొంచెం పుదీనా, కొత్తిమీర, నేను ఉల్లిగడ్డలు పచ్చిగా వేస్తున్నా, వేంపకుండా. మీకు నచ్చితే వేంపుకొని వేసుకోండి, నేను పచ్చిగా వేస్తాను. కొంచెం పైన నెయ్యి వేస్తున్నా. కొంచెం పైన కొద్దిగా వాటర్ వేసుకోవాలి లైట్గా. దీని మీద మూత ఇట్లా పెట్టుకోవాలి. ఈ వేడి నీళ్ళు దీని మీద గంజి ఇట్లా పెట్టుకోవాలి. ఒక పావు గంట సేపు ఒకసారి తీసుకుందాం. ఎండలో ఇట్లా చూస్తే తెలుస్తుంది అయిపోయింది. ఒక 5 నిమిషాలు. స్టవ్ తక్కువ పెట్టుకునే చేసుకోవాలి. బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ రెడీ. టేస్ట్ చేసి చెప్తున్నా. చాలా బాగుంది. చూసి మీరు కూడా చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి, కామెంట్ చేయండి.